अथ मंत्रपाठः। सहनौ भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి. మనము ప్రౌఢ రచనానువాద కౌముదిలో 23వ అభ్యాసం చెప్పుకున్నాము. ఇప్పుడు 24వ అభ్యాసం రాసుకోండి నీట్గా. అందులో ముందుగా శబ్దకోశం రాసుకోండి. శబ్దకోశ 575 ప్లస్ 25 మొత్తం 600 శబ్దాలు మనకు ఇక్కడ ఈ అభ్యాసంతో పూర్తవుతాయి. 575 ప్లస్ 25 ఈక్వల్ టు 600. జస్ట్ మీకు ఒక అవగాహన కొరకు రాసుకోండి. కింద రాసుకోండి కా బిందు శబ్దాహ బ్రాకెట్లు శబ్దాలు తెలుగులో. శబ్ద శబ్దౌ శబ్దాహ బహువచనం శబ్దాహ వస్తున్నమాట. ఇందుకు చాలా శబ్దాలు ఉన్నాయి, అందుకే బహువచనం శబ్దాహ అని ఎడింగ్ పెట్టాం. తెలుగులో శబ్దాలు. ఓకే, ఏంటి ఆ శబ్దాలు రాసుకోండి, నీట్గా రాసుకోండి. వణిజ్, వణిజ్ అంటే వైశ్యుడు. వణిజ్ అంటే వణిక్ అని కూడా చెప్పుకుంటాం. వణిక్ అంటే వ్యాపారం చేసేవాడు, అంటే వ్యాపారం చేసేవాళ్ళు ఎక్కువ వైశ్యులే ఉంటుంది అన్నమాట. అందుకే వణిజ్ అంటే వైశ్యుడు. నెక్స్ట్ వృత్తి. వృత్తి ఇది స్త్రీలింగం, బ్రాకెట్ పెట్టుకొని. వృత్తి శబ్దం స్త్రీలింగం. జీవిక అంటే ఆజీవిక, జీవనోపాధి. జీవిక అంటే జీవనోపాధి, మనం జీవించడానికి ఏదైతే పని చేస్తున్నామో, ఏ వృత్తి చేస్తున్నామో ఆ వృత్తి జీవిక అంటాం అన్నమాట. వృత్తి అంటే జీవిక. నెక్స్ట్ వాణిజ్యం. వాణిజ్యం అంటే వ్యాపారం. వాణిజ్యం అంటే వ్యాపారం. వాణిజ్యం అంటే వ్యాపారం. వాణిజ్యం వ్యాపారం. రుణం అంటే అప్పు. రుణం అప్పు. కబ్జా తీసుకోమంటారు, అప్పు తీసుకోవడం అంటారు. నెక్స్ట్ ఉత్తమర్ణ అంటే అప్పు ఇచ్చేవాడు. ఇచ్చేవాడు, అప్పు ఇచ్చేవాడు. ఉత్తమర్ణ, ఉత్తమర్ణ. అధమర్ణ, అధమర్ణ అంటే అప్పు తీసుకునేవాడు. ఉత్తమర్ణ అంటే అప్పు ఇచ్చేవాడు. అధమర్ణ అంటే అప్పు తీసుకునేవాడు. అప్పు తీసుకునేవాడు. నెక్స్ట్ కుసీదం. కుసీదం అంటే లంచం. లంచం అనేది ఏ పని రావడం లేదు. కుసీదం లంచం. నెక్స్ట్ కుసీదిక. కుసీదిక, కుసీదిక అంటే ఇక్కడ ఒకటి కుసీదం అంటే సూద్ అని ఇచ్చాడు. సూద్ అంటే వడ్డీ కదా మహోదయ. కుసీదం అంటే సూద్ అంటే వడ్డీ అనిపిస్తుందా, లంచం వస్తుందా? వడ్డీ మహోదయ. వడ్డీ. మరి లంచాన్ని ఏమంటాం?
ఈ సందర్భంలో వడ్డీ ఉమ్, ఈ సూది లేదా సందర్భంలో సూది లేదా అంటే అంటే వడ్డీ వడ్డీ మహోదయ వడ్డీ సూదంటే రిష్వత్ వడ్డీ రిష్వత్ అంటారు మా మహోదయ లంచాన్ని. హిందీలో రిష్వత్ అంటాము. రిష్వత్ గుర్తుకొచ్చింది. రిష్వత్ అంటే ఓకే, అయితే వడ్డీ రాసుకోండి ఫస్ట్. రిష్వత్ ఇక్కడ మనకు వడ్డీ. కుసీదం అంటే సూద్ లేదా అంటే వడ్డీ తీసుకుంటున్నాడు. ఓకే, రిష్వత్ బ్యాజ్ లేదా, అప్పుడు వడ్డీ ఏమంటే బ్యాజ్ లేదా, బ్యాజ్ అంటాం మన హిందీ అయితే. ఫస్ట్ సూది శబ్దం కూడా ఉపయోగిస్తారు, ఇది కూడా ఉపయోగిస్తారు అండి. వడ్డీ రాసుకోండి ఫస్ట్. అంటే లంచానికి కూడా అలాంటి ఒక శబ్దం ఉందన్నమాట. ఫస్ట్ చూద్దాం వస్తుంది ఎక్కడెక్కడ ఉంది. నెక్స్ట్ కుసీదిక, సావుకార్ అంటే సేట్ అంటాం. సేట్ అంటే కదా బాగా డబ్బు ఉన్నటువంటి సేట్, సావుకార్. కుసీదిక సేట్ అంట కదా, సేట్. కుసీదిక. నెక్స్ట్ కుసీద వృత్తి. కుసీద వృత్తి శబ్దం స్త్రీలింగ శబ్దం అనేది. వృత్తి శబ్దం వచ్చిందా? కుసీద వృత్తి శబ్దం స్త్రీలింగం, బ్రాకెట్ పెట్టక ముందు. కుసీద వృత్తి. స్త్రీలింగం. దీనికి వచ్చి బ్యాంకింగ్ అవుతుంది, సావుకారు, సేట్, రెండు అర్థాలు వస్తాయి. సందర్భం తీసుకోవాలి. కుసీద వృత్తి బ్యాంకింగ్ అంటే బ్యాంకులో ఉన్నటువంటి వృత్తి. మహోదయ వడ్డీ వ్యాపారం అంటే కుసీద వృత్తి అంటే వడ్డీ వ్యాపారం. వడ్డీ వ్యాపారం అని శబ్దం ద్వారా మనకు తెలియటం లేదు. అలాగా బ్యాంకింగ్ అని ఒక అర్థం వస్తుంది. అంటే బ్యాంకులో కుసీద వృత్తి అంటే వడ్డీ ఇవ్వడం, అంటే వడ్డీకి మనం డబ్బులు తీసుకుంటాం, అలాగా అలా తీసుకోవచ్చు. మనకు బ్యాంకింగ్ అని ఇచ్చారు, అంటే బ్యాంకులో తీసుకునే వడ్డీ అది తీసుకోవచ్చు. మీరు చెప్పినట్టుగా ఇది కూడా ఒక అర్థం వస్తుంది. సావుకార్ అని కూడా ఇచ్చారు, అంటే ఒక సేట్, కుసీద వృత్తి అని డబ్బు ఉన్నవాడు, సావుకార్, సేట్ అని చెప్పి అనుకుంటాం. ఆ సందర్భాన్ని బట్టి రెండు అర్థాలకు వస్తుంది. చెప్పిన వడ్డీ అర్థం కూడా తీసుకోపోవచ్చు అనిపిస్తుంది. ఎందుకంటే స్త్రీలింగం లేడీ లేడీ. సాహుకార, అక్కడ సాహుకార ఉంది, అక్కడ పుల్లింగంలో తీసుకున్నా, ఇక్కడ స్త్రీలింగంలో వస్తుంది. సాహుకారి అంటే స్త్రీ లింగంలో చెప్పబడింది. ఓకే, సేటాని, సేటాని అని చెప్పుకుంటారా? సేటాని వృత్తి శబ్దం ద్వారా అది లింగం మారిపోయింది. కుసీద వృత్తి. ఇంకొక అర్థం బ్యాంకింగ్ ఇచ్చారు, అంటే ఆ బ్యాంకింగ్ లో మనం ఏం చేస్తాం, ఏదైనా వడ్డీ తీసుకోవడం, వడ్డీ ఇవ్వడం కానీ మనం సేవింగ్ చేసుకుంటుంటాం కదా బ్యాంకుల్లో, కాబట్టి అది వృత్తి తీసుకోవచ్చు. ఫస్ట్ దాని ప్రయోగం చూద్దాం. ఉదాహరణ ఇవ్వబడుతుంది, ఆ ఉదాహరణ బట్టి మనం అర్థమవుతుంది. నెక్స్ట్ పణ్యం రాస్తాం. ఏంటండి? లోన్ తీసుకోవడం, అదే మనం ప్రయోగాన్ని బట్టి చూద్దామండి. ఓకేనా? బ్యాంకింగ్ రాసుకున్న ప్రయోగం మనకి ఏదైనా వాక్యం ఖచ్చితంగా మనకి శబ్ద వాక్యాల్లో ఉంటుంది, దాన్ని బట్టి ఏ రకంగా ఉపయోగించబడింది చూద్దాం. నెక్స్ట్ రాసుకోండి. పణ్యం. పణ్యం అంటే సౌదా, సామాన్, సామాన్ అంట. సామాన్ అంటే వస్తువులు, సౌదా సౌదా చేస్తున్నాం, సరుకులు గ్రాసరీస్. సామాన్లు సరుకులు. పణ్యం అంటే సరుకులు. ఇంకో సౌదా అనే అర్థం కూడా ఎక్కడ ఉపయోగిస్తాం దీన్ని? సౌదా చేస్తున్నాం అంటాం. వ్యాపారం సౌదా చేస్తున్నాం, సరుకులు తీసుకుంటున్నాం, సౌదాలు అంటారండి. సరుకుల కింద వచ్చేస్తుందా? సౌదాలు అంటారు సరుకులను కూడా. ఓకే, సరుకులు అని రాసుకోండి. నెక్స్ట్ విపణి. విపణి స్త్రీలింగ శబ్దం కూడా. విపణి, విపణి స్త్రీలింగం బ్రాకెట్ పెట్టుకోండి. విపణి స్త్రీలింగం అంటే బాజార్. బాజార్ మన తెలుగులో ఏమంటాం? బాజార్ అంటామా? బజార్కి వెళ్ళేస్తా అంటుంటాం కదా. వ్యాపార స్థలం మహోదయ విపణి.
విపణి అంటే వ్యాపార స్థలం, దుకాణాలు ఉండే స్థలం. ఓకేనా? విపణి అంటే మార్కెట్ అంగడి అండి, అంటారు. మార్కెట్ మార్కెట్ ఇది శబ్దం మార్కెట్ కరెక్ట్. మార్కెట్ రాసుకోండి. బాగా మార్కెట్కి వెళ్ళొస్తా అంటున్నా. మార్కెట్లు అన్నీ ఉంటాయి. ఇంకా మార్కెట్ శబ్దం అది మనకి ఏది కావాలంటే అవన్నీ ఉపలబ్ధం అవుతాయి. అస్తు. విపణి అంటే మార్కెట్. నెక్స్ట్ మహోదయ ఈ మార్కెట్ శబ్దం కూడా మనకు ఇంగ్లీష్ పదమే కదా, తెలుగు పదం అది కాదు. అవునండి. లోకంలో దుడి అయిపోయి మార్కెట్ శబ్దానికి. ఇంగ్లీష్. అస్తు. ఆపణ అంటే దుకాణం. గురుగారు ఆపణ. మండి అనే మాట అండి తెలుగులో. మండి ఉందండి. ఇది మండికి వెళ్ళొస్తా అంటాం. అంటే మండిలో ఒకటి అనాజ్ మండి, కూరగాయల మండి, మండి శబ్దం ఉపయోగిస్తాం. మండి సమూహం మండిలో అంటాం. మండి శబ్దం తెలుగు పదం అండి. మండి శబ్దం ఉంది. గ్రామాల్లో ఈ శబ్దాన్ని ఉపయోగిస్తాం. మార్కెట్లో అక్కడే ఉంటుంది మండి శబ్దం కరెక్ట్. అస్తు. ఆపణ దుకాణం. చూడు ఆపణం అని చెప్పిన కొంత ఒకసారి మనం ఆపణ శబ్దం పుల్లింగంలో కూడా ఉపయోగించబడింది. ఓకేనా? ఆపణం గచ్చతు అంటున్నాం కదా. ఆపణ పుల్లింగ శబ్దం దుకాణం. నెక్స్ట్ ఆపణిక అంటే దుకాణం అమ్మేవాడు. దుకాణం అమ్మేవాడు. దుకాణదారుడు. ఆపణిక దుకాణగారుడు ఇలా రాసుకోండి. అయితే దుకాణంలో ఉండే దుకాణదారుడు అని రాసుకోండి. దుకాణదారుడు. దుకాణం అమ్మేవాడు అంటే దుకాణంలో ఉండే వస్తువులు అమ్మేవాడని అర్థం. దుకాణం అమ్మేవాడు అంటే దుకాణాన్ని అమ్ముతున్నాడు వస్తుంది. ఆపణిక దుకాణదారుడు అని రాసుకోండి. ఏంటి అర్థం మారిపోతుంది మళ్ళీ. విక్రేతృ అమ్మేవాడు. విక్రేత అంటే ఇది మూల శబ్దం ఇచ్చారు. విక్రేతు వీపుతో క్రియధాతుకు విక్రేతృ అయిపోతుంది. విక్రేతృ పుల్లింగ శబ్దం ఇది. విక్రేత విక్రేతారో విక్రేతార రూపం వస్తుంది అన్నమాట. అమ్మేవాడు. విక్రేత అంటే అమ్మేవాడు. దానికి కావాలంటే మీకు స్పష్టత కొరకు విక్రేతృ శబ్దానికి విక్రేత వస్తున్నాడు. ఈక్వల్ కూడా రాసుకోవచ్చు. ఏ శబ్దం పుల్లింగ శబ్దం అంట. అది కూడా పెట్టుకో బ్రాకెట్లో. అమ్మేవాడు. నెక్స్ట్ గ్రాహక. గ్రాహకుడు. కొనేవాడు. గ్రాహకుడు. గ్రాహక కొనేవాడు. విక్రయ అంటే అమ్మేవాడు. విక్రయ అమ్మేవాడు. విక్రేతలు కూడా అమ్మేవాడు అని చెప్పారు మహోదయ. రెండింటికి ఒకటే అర్థమా? అక్కడ మూల శబ్దం, ఇక్కడ త్రిజంత శబ్దం. ఇక్కడ మామూలుగా ఇది కూడా త్రిజంతం అనుకోండి, భిన్న రూపంగా చెప్పబడింది అన్నమాట. అక్కడ అమ్మేవాడు, బిక్రీ చేసేవాడు. ఇక్కడ అదే అర్థం దాదాపుగా శబ్ద భేదం. అంటే అమ్మడానికి సిద్ధమైన వస్తువు తీసుకోవడం. బిక్రీ అంటే అమ్మడానికి సిద్ధమైనటువంటి ఆ వస్తువులు ఏవైతే ఉన్నాయో. బిక్రీ అంటే అమ్మడానికి ఉన్నాయండి ఇవి. విక్రయ వస్తువులు. బిక్రీ అంటే అమ్మకాలు అండి. అమ్మకాలు ఇవన్నీ అమ్మడానికి సిద్ధంగా ఉన్నాయి, అవి తీసుకుంటాం. ఓకేనా? అమ్మడానికి సిద్ధమైనటువంటి వస్తువులు, పదార్థాలు ఏమైనా కావచ్చు. మేము విక్రయ అంటే అమ్మడానికి పెట్టామండి, ఇవన్నీ అమ్మడానికి అంటూ ఉంటాను. మార్కెట్లో పొద్దున్నే వెళ్తేనే అన్ని మండిలో మొత్తం అన్ని పెద్ద పెద్ద మూటలు ఉంటాయి అన్నమాట, అమ్మకానికి పెట్టింటది అన్నమాట. అది విక్రయ మహోదయ. అది విక్రయ. ఓకే అండి. అమ్మడానికి ఉన్నటువంటి అమ్మకాలు అని పెట్టేసింది. అమ్మడానికి కావాల్సిన అమ్మేటువంటి వస్తువులు, లేదంటే అమ్మేటువంటి పదార్థాలు, సిద్ధమైన వస్తువులు. అమ్మకానికి సిద్ధంగా ఉన్న వస్తువులు. అమ్మకానికి సిద్ధంగా ఉన్న వస్తువులు. అస్తు మహోదయ.
నెక్స్ట్ చూడండి, వణిక్ పంజిక. ఇది చెప్పాలి. బహి అంటే వణిక్ పంజిక. వణిక్ పంజిక అంటే బహి శబ్దం ఏంటంటే వస్తుంది హిందీలో. వణిక్ పంజిక అకౌంట్ బుక్ మహోదయ, లెక్కల పుస్తకం. లెక్కల పుస్తకం. వాళ్ళు ఓకే. అమ్మకాలును రాసుకుంటుంది. కొనుగోలు అమ్మకాలు రాసే పుస్తకం ఉంటుంది అది. ఓకే. బహి అంటారా మరి? ఓకే. వణిక్ బహి పంజిక. పంజిక అంటే రాసేది. ఏ రాసేది అంటే అప్పు రాసుకుంటుంటాం కదా బుక్కులో మనం, కాబట్టి అది వణిక్ పంజిక. ఓకే. లెక్కలు నేను రాసుకునే రాసుకున్న పుస్తకం. లెక్కల పుస్తకం. నేను లెక్క రాసుకునే పుస్తకం. సేల్స్ రిజిస్టర్ మహోదయ, సేల్స్ రిజిస్టర్. దాని తెలుగు అనువాదం చేయండి. అకౌంట్ బుక్ అనే లెక్కలు రాసుకునే పుస్తకం. లెక్క రాసుకుంటే మనం స్కూల్లో రాసుకునే లెక్కల పుస్తకం, లేదంటే జమా ఖర్చుల సందర్భాన్ని పుస్తకం. బట్టి అమ్మకాలు రాసే పుస్తకం సరిపోతుంది. సార్, జమా ఖర్చు, అమ్మకాలు రాసే జమా ఖర్చుల వస్తువులు పుస్తకం. జమా ఖర్చుల పుస్తకం. చిట్టా బుక్ అంటారు. హిసాబు పుస్తకం. లెక్కల పద్దు అంటారు. అదే జమా ఖర్చులు అండి. జమా ఖర్చులు. జమా ఖర్చుల పుంజి. జమా ఖర్చుల పుంజి. ఎన్ని శబ్దాలు ఉన్నాయి మన రకరకాల ఉపయోగిస్తున్నాం ఒక్కొక్కటి. జమా పుంజి, జమా కొన్ని చోట్ల ఇంకా పూర్వ ప్రాచీన వాక్యాలు వాడుకలో ఉన్నాయి మహోదయ, కొన్ని దగ్గరలో పోతున్నాయి కానీ. నెక్స్ట్ దైనిక పంజిక. దైనిక అంటే రోజు రోజానా మచ. రోజునా మచ. రోజువారీ బుక్ అండి. రోజు డే బుక్ అండి. బ్యాంకులో డే బుక్ అనేది ఉంటుందండి. డే బుక్ లెడ్జర్ అంటారు చూడండి, అట్లాగే డే బుక్ అంటే జర్నల్ అంటారు సార్. రోజువారీ జర్నల్ పుస్తకం. అంటారు. జర్నల్ అంటారు. డైలీ రాసేది, ఎవరి ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేసేది జర్నల్. జర్నల్ వేరండి. డైలీ రాసుకునే పుస్తకం. జర్నల్ ఇక్కడ వేరండి. క్యాష్ ట్రాన్సాక్షన్ లేకుండా దాన్ని జర్నల్ అంటారండి. Anyway, ఈ అదే విషయంలో మొత్తం మన సత్యనారాయణ ఖాతా లెక్కలు మనం ఏం చేస్తున్నా ఏ రాస్తున్నా మొత్తం రాసుకోవడం ఒకట. ఒక చిన్న మనకు కావాల్సిన దైనిక కాదండి, రాసుకునే పని. ఏదైనా రాసుకునేది డే బుక్ అండి. అన్ని రాసుకునేవి. జర్నల్ అనేది క్యాష్ లేకుండా ఊరక రెండు పద్దులకు ట్రాన్స్ఫర్ చేసేదాన్ని జర్నల్ అంటారు. రోజువారీ బ్యాంక్స్ పుస్తకం. లో డే బుక్స్ అనేవి ఉంటాయండి. ఆ డే రోజు డే ఆ బుక్ రోజు అంటే డే బుక్ అన్నా రోజువారీ బుక్ అన్నా రోజు బుక్ అన్నా ఒకటేనండి. అవునండి. అదే వాళ్ళు ఇంగ్లీష్ చెప్తున్నారు, మీరు రోజువారీ బుక్ అని తెలుగు చెప్పారు. ఓకే. అవును. సత్యనారాయణ గారు ఆడిటర్ కాబట్టి ఆయన చెప్పిందే కరెక్ట్ అండి. అందరూ చెప్పారు అని correct. కానీ కాదులేండి, కానీ చదువుకుంటే ఎవరికైనా వస్తుంది. ఏముంది సార్. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి శబ్దం రోకడ శబ్దం ఇచ్చారు. రోకడ శబ్దం నాకు తెలియదు ఏమంటారు. రోజువారీ లెక్కల బుక్ అని రాయొచ్చండి. రోకడ అంటే నగదు ట్రాన్సాక్షన్ సార్. బ్యాంక్ లో రాసి పెట్టింటారు రోకడ అని చెప్పి ఎంట్రీ ఉంటుంది. ఓకే అండి. అంటే ఏం రాసుకోవచ్చు దానికి ఇప్పుడు? రోకడ అని రాస్తుందా? నగదు పుస్తకం అండి. క్యాష్ బుక్ అండి ఇది. రోకడ. పుస్తకం అంటే సరిపోతుంది సార్. రోజువారీ ఓకే అది రాసుకుని, అంటే ఏదో పదాలు కొత్త పదాలు వస్తున్నాయి, ఏమో వస్తున్నాయి అని చెప్పి నేను అవి అన్ని ఒకసారి అందరికి అర్థం అవుతాయని క్యాష్ ఉద్దేశంతో. రావటం పోవటం రాసేదాన్ని క్యాష్ బుక్ అంటారండి. క్యాష్ బుక్ అంటే వాళ్ళకి క్యాష్ సంబంధించిన అన్ని రాసుకుంటూ ఉంటాం మనం. అవునవును. మహోదయ రోకడ అన్నా కూడా క్యాష్ దైనిక బుక్కే పుస్తకం మహోదయ. రాసుకోండి అంతే. దైనిక సంబంధించి ఏంటి? పుస్తకం. రోకడ అంటే అదే అర్థం చేస్తుంది, ఎందుకంటే అదే అర్థంలో వచ్చింది కాబట్టి పర్యాయ శబ్దంగా లోకడ అదే తీసుకుంది. దైనిక పంజి కథనం అంటే దైనిక పుస్తకం. ఓకే అండి. తొమ్మిది ఒకే సమాన అర్థంలో ఉండే శబ్ద భేదం తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నామానుక్రమ పంజిక లేఖ బహి. నామానుక్రమ పంజిక అంటే నామ అంటే క్రమంగా నామపూర్వకంగా రాసుకుంటాం. నామానుక్రమ పంజిక
అంటే అకారాది నామాలు ఏవైతే ఉంటాయో క్రమంగా రాసుకుంటాం ఒక వీళ్ళు ఇట్లా ఇట్లా అని చెప్పి అది అంటే ఒక రకంగా ముందు చెప్పిన దానికి దైనిక డాక్యుమెంట్ రాసుకుంటాం డాక్యుమెంట్ తెలుగులో నామినల్ రిజిస్టర్ అంటారు సార్. నామినల్ రిజిస్టర్, ఫిక్స్డ్ రిజిస్టర్స్ అని వేరే వేరే ఉంటాయి అక్కడ బ్యాంక్ లో. క్రమంగా ఉంటాయి. ఓకే. నామానుక్రమ పంజిక నామానుగుణంగా ఇది లెడ్జర్ అంటారండి. లెడ్జర్ ఇంగ్లీష్ లో లెడ్జర్. తెలుగులో ఏమంటామండి? ఖాతా పుస్తకం అండి. ఖాతా పుస్తకం. పొద్దుల పుస్తకం రాసుకోండి. ఓకే. అయితే అన్ని పొద్దులు ఉంటాయి అందరికి. అన్ని రాసుకోవచ్చు మనకి అన్ని కూడా. నెక్స్ట్ చూడండి. అస్తు దాని యొక్క అభిప్రాయం వచ్చేసి మీకు ఆయే శబ్దము ఆయే సప్తమి ఆయ మధ్య ఆయే సప్తమి ఆయ మధ్య నామ్ని సప్తమి ఉదార కాతే. ఓకే. అంటే సప్తమి ఇది ఆయ అనేది సప్తమి భక్తిలో ఉంది. అది ఒక విభక్తి రూపాన్ని ఉపయోగించదు. ఆయ మధ్య అంటే మన ఆయ వ్యయాలు వస్తుంటాయి కదా, అలాంటి అర్థంలో ఈ ఆయ శబ్దం తీసుకోబడుతుంది. అలా మనకు కనిపిస్తుంది ఇక్కడ శబ్దాన్ని బట్టి. ఆయ అంటే ఆయ సంబంధించి ఆయానికి మధ్య వచ్చేటువంటి ఏమిటి రాసుకుంటాం ఆయే అని చెప్పి శబ్దం ఇవ్వబడింది. దీని యొక్క ప్రయోగం కూడా మనకు ప్రయోగం ఎలా ఇవ్వబడ్డాయి అక్కడ మనకు తెలుస్తాయి. రాబడి అలా తీసుకుంటే మనకు వచ్చేది ఏదైనా గ్రహించేది రాబడి తీసుకోండి. మహోదయ ఏంటండి? ఆదాయ వ్యయాలు ఆయకర్ భవన్ అంటారు కదా, ఇన్కమ్ ట్యాక్స్ అంటారు. ఆయ అంటే ఇన్కమ్. కేవలం వచ్చేది అనమాట. వచ్చేది ఒకటి తీసుకోవాలి. ఆయం ఆదాయం ఏదైతే ఉందో అది తీసుకోవాలి. ఆయ అంటే ఆయ మధ్య అంటే ఆయం ఇన్కమింగ్ ఏదైతే ఉందో అది తీసుకోండి. అస్తు మహోదయ. నెక్స్ట్ నామ్ని శబ్దము సప్తమి ఉదార ఖాతా అంటే అప్పు ఇచ్చేటువంటి ఖాతా పుస్తకం. నామ్ని అప్పిచ్చండి నామపూర్వకంగా అప్పిచ్చండి ఖాతా పుస్తకం. నామ్ని అప్పుల పద్దుల పుస్తకం అండి. అప్పుల పద్దుల పుస్తకం. అప్పుల పదుల పుస్తకం. నామ్ని అంటే ఇది సప్తమి భక్తి. ఇప్పుడు మనకు ఆయ అనేది సప్తమి భక్తి. ఏ లింగంలో సప్తమి భక్తిలో ఉంది. దీని యొక్క అర్థం ఆయకు సంబంధించి తీసుకున్నాము. నామ్ని శబ్దం ఇది సప్తమి భక్తే. ఇది ఉదాహరణ ఖాతా అని చెప్పుకున్నాం. అప్పుల పద్దు పుస్తకం అని చెప్పుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ రాసుకోండి. సంఖ్యానం. సంఖ్యానం సంఖ్యానం లెక్క. సంఖ్యానం అంటే లెక్క. లెక్క చెప్పుకోవడం అంటే ఒక విషయంలో సంఖ్యానం హిసాబ్ లెక్క చెప్పడం. సంఖ్యానం సంఖ్యానం వదతు అంటే ఎంత లెక్క ఏం చెప్పు అంటాం కదా, అలా సంఖ్యానం లెక్క. నెక్స్ట్ లేఖక అంటే మునిం అని రాస్తూ ఉంటాయి. పైన ఎక్కువగా ఎంఆర్ ఆఫీస్ దగ్గర అలా కూర్చొని మునిములు ఉంటాయి అన్ని రాసేయడం అంట. అకౌంట్స్ క్లర్క్ అంటారు సార్. అకౌంట్స్ క్లర్క్. అకౌంట్స్ క్లర్క్ అకౌంట్ రాసే వ్యక్తి అనమాట. అన్ని రాస్తూ ఉంటాడు. మునిం అంటాం అతన్ని. లేఖక అకౌంటెంట్. అకౌంట్ రాసేటువంటి గుమస్తా అనే అర్థం కూడా ఉంది. లేఖక అంటే గుమస్తా అనే అర్థం కూడా ఉంది. అన్ని లెక్కలు రాసేటువంటి వాడు, అన్ని అకౌంట్ రాసేటువంటి వాడు అలాగా తీసుకుంటాడు. సామాన్య లేఖ అంటే ఇలా రాసేవాడు అర్థం కాకుండా ఇక్కడ ముని సూక్ష్మార్థను దీంట్లో తీసుకోవచ్చు అనమాట. గుమస్తా ఏదైతే అన్ని రాస్తూ ఉంటాడో అక్కడ అన్ని అకౌంట్ రాసేటువంటి వ్యక్తి వారిని కూడా తీసుకోవచ్చు. అస్తు. నెక్స్ట్ రాశి. ఇది పుల్లింగ శబ్దం. రాశి పుల్లింగం. స్త్రీలింగం పుల్లింగంలో ఉంది, స్త్రీలింగం రెండు ఉన్నాయి చూడండి. ఇదే శబ్దం రాశి శబ్దము పుల్లింగం కూడా ఉపయోగిస్తాము, రాశి శబ్దం స్త్రీలింగం కూడా ఉపయోగిస్తాం అనమాట. రాశి పుల్లింగం అలాగే స్త్రీ రెండు పెట్టుకోండి. కామ పెట్టేసి దీని మీనింగ్ వచ్చేసి ధనము. ధనము రకం నగదు అంటారు సార్. నగదు రొక్కము. రాఖీ కుల్
నగదు, ధనము లేదా నగదు. ధనరాశి, నగదు రాశి ఇవ్వండి, నగదు రాశి ఇవ్వండి అంటుంటాం కదా, అలాగా ధనము లేదా నగదు అని పెట్టుకున్నాం. ఇది పుల్లింగం, అది స్త్రీ రెండిట్లో ఉపయోగించబడుతుంది. ఓకే, ఈ రకంగా శబ్దకోశాన్ని మనం చెప్పుకున్నాము. అస్తు. ఇక్కడ ఒక రెండో ఖా బిందు రాసుకుని ధాతు. ధాతు ఉండదు. ఇక్కడ మనకు శబ్దాలు 24 శబ్దాలు ఇవ్వబడ్డాయి. ఇక్కడ 24 సంఖ్య ఉంది అంటే 24 శబ్దాలు చెప్పుకునే సంఖ్య ఇచ్చాను అక్కడ, అంతే. ఓకేనా, మొత్తం 25 శబ్దాలు కావాల్సింది. ఆ 25 శబ్దం ఏంటి, ఇక ధాతు ఇచ్చానమాట. ఖా బిందులో ధాతు ఎడికి పెట్టుకోండి. ధాతువు, ఏ ధాతు, పణు ధాతు. పని అంటే కొనటం, కొనే అర్థంలో పని ధాతుని ఉపయోగించారు ఇక్కడ. కొనడం, పని ధాతుకు మీనింగ్ ఏంటి, కొనడం. ఓకేనా, అంటే పణతీయ మహోదయ. పణతి, పణత, పణంతి అలా వస్తుంది. అణ వస్తుంది, పణతి. అస్తు మహోదయ. పని ధాతు తీసుకోవాలి. అస్తు. ఈ రకంగా మనకు 25 శబ్దాలు మనం చెప్పుకున్నాం. ఒక ధాతు ఇచ్చేది, మిగిలిన 24 శబ్దాలు మనం చెప్పుకున్నాం. ఇప్పుడు కింద వ్యాకరణం హెడ్డింగ్ పెట్టుకోండి. వ్యాకరణం, వ్యాకరణం. ఆ వ్యాకరణం ఏం చెప్పుకుంటే బ్రాకెట్ రాసుకుని గో కామ అంటే గో శబ్దము, అస్ ధాతు, గో శబ్దము మరియు అస్ ధాతు, గో కామ అస్ ధాతు కామ ద్వంద్వ సమాసం. ఇప్పుడు ద్వంద్వ సమాసం చెప్పుకుంటాం మనం. అవిభావ సమాసం చెప్పుకున్నాము, తత్పురుష సమాసం చెప్పుకున్నాము, బహుళీ సమాసం చెప్పుకున్నాము. 4వది ద్వంద్వ సమాసం, అంతిమ సమాసం. ఇది ద్వంద్వ సమాస, దాన్ని ద్వంద్వ సమాసం బ్రాకెట్లో పెట్టుకుని ద్వంద్వ సమాస. ఇవి మనం చెప్పుకోబోయేటువంటి అంశాలు. గో కామ అస్ ధాతు కామ ద్వంద్వ సమాస బ్రాకెట్ క్లోజ్ చేసుకోండి. ఇవి మన వ్యాకరణ అంశాలు, చెప్పుకోబోయే అంశాలు. ఈ సమాసంలో ద్వంద్వ సమాసం గురించి మనం ప్రస్తావించబడుతుంది. అందులో ఒకటో బిందు రాసుకోండి. గో శబ్దం యొక్క రూపాలను పూర్తిగా స్మరించండి. గో శబ్దం యొక్క రూపాలను పూర్తిగా స్మరించండి. గో శబ్దం యొక్క రూపాలను పూర్తిగా స్మరించండి. చూడు శబ్ద సంఖ్య 14 బ్రాకెట్ రాసుకోండి. చూడు శబ్ద సంఖ్య 14. చూడు శబ్ద సంఖ్య 14. నెక్స్ట్ అస్ ధాతు యొక్క 10 లకారాల యొక్క అస్ అంటే అస్థి స్థః సంతి వా మహోదయ, అదే మహోదయ. జీ అస్ ధాతుకు అదే అండి. ఫస్ట్ అస్ ధాతు యొక్క 10 లకాలను, అస్ ధాతు యొక్క 10 లకారాల రూపాలను రాయండి, స్మరించండి. అస్ ధాతు యొక్క 10 లకారాల రూపాలను, 10 లకారాల రూపాలను స్మరించండి. అస్ ధాతువు యొక్క 10 లకారాల రూపాలను స్మరించండి. అస్ ధాతు యొక్క 10 లకారాల రూపాలను స్మరించండి. అస్ ధాతు యొక్క 10 లకారాల రూపాలను స్మరించండి. ఓకే, ఇవి గో శబ్దం రాయండి. అలాగే అస్ ధాతుకు 10 లకారాల రూపాలు రాయండి. చూడు ధాతు సంఖ్య 32 బ్రాకెట్ రాసుకుని. చూడు ధాతు సంఖ్య 32. చూడు ధాతు సంఖ్య 32. రాసుకోండి. నెక్స్ట్ నియమాలు. నియమ 153. నియమ 153. నియమ 153. నియమ 153 రాసుకోండి. చార్థే ద్వంద్వ
చార్థే ద్వంద్వ. చార్ట్ అంటే చకారార్థంలో ద్వంద్వ సమాసం వస్తుంది. చార్థం అంటే చెప్పుకుందాం ఇప్పుడు. చార్థే అంటే చకారార్థంలో ద్వంద్వ సమాసం. దాంట్లో ఏంటి ద్వంద్వ సమాసంలో ఏది ప్రధానంగా ఉంటుంది? అవ్యయభావ సమాసంలో అవ్యయానికి ప్రాధాన్యత ఉంటుంది. తత్పురుష సమాసంలో ఉత్తర పదానికి ప్రాధాన్యత ఉంటుంది. బహుళ సమాసంలో అన్య పదానికి ప్రాధాన్యత ఉంటుంది అని చెప్పుకుంటూ వచ్చాము. ఇప్పుడు ద్వంద్వ సమాసం. ద్వంద్వ సమాసం రెండు పదాలకు ప్రాధాన్యత ఉంటుంది. రాసుకోండి. ఉభయ పదార్థ ప్రధానో ద్వంద్వ. ఉభయ పదార్థ ప్రధానం. ఉభయ పదార్థాలు అంటే పూర్వ పదము ఉత్తర పదము, దాని ఉభయ పదార్థాలు చెప్పుకున్నమాట. పూర్వ పదానికి ప్రాధాన్యత ఉంటుంది, ఉత్తర పదానికి ప్రాధాన్యత ఉంటుంది. దానికి ద్వంద్వ సమాసం అంటాం. మాతాపిత ఇద్దరికి ప్రాధాన్యత ఉంది, ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ అని చెప్పనట్లేదు. ఓకేనా? అలాగా ఉభయ పదార్థ ప్రధానో ద్వంద్వ. ఉభయ పదార్థ ప్రధాన ఉభయ పదార్థాలు ప్రధానంగా ఉంటాయి, దాని అలా ఉంటే దాన్ని ద్వంద్వ సమాసం అంటాం. ఉభయ పదార్థ ప్రధానో ద్వంద్వ. పూర్వ పదార్థ ప్రధాన ఏంటి? అవ్యయీభావ. ఉత్తర పదార్థ ప్రధాన తత్పురుష. అన్య పదార్థ ప్రధాన బహువ్రీహి. ఉభయ పదార్థ ప్రధానో ద్వంద్వ. ఇది అన్నమాట. ఆ క్రమంగా నీకు చెప్పుకున్న పరిభాష, లఘు పరిభాష. ఉభయ పదార్థ ప్రధానో ద్వంద్వ అంటే ఎక్కడ రెండు పదాలకు ప్రాధాన్యత ఉంటుంది ద్వంద్వ సమాసం అంటాము. ఓకే, ఈ బ్రాకెట్లో పెట్టుకోండి. రాసుకోండి. ఎక్కడైతే రెండు లేదా అంతకంటే ఎక్కువ శబ్దాలకు ఎక్కడైతే రెండు లేదా అంతకంటే ఎక్కువ శబ్దాలకు సమాసం, రెండు లేదా అంతకంటే ఎక్కువ శబ్దాలకు ఈ రకంగా సమాసం జరిగితే, ఎక్కువ శబ్దాలకు ఈ రకంగా సమాసం జరిగితే, ఈ రకంగా సమాసం జరిగితే అంటే అంటే ఈ రకంగా అంటే ఏ రకంగా అంటే ఉభయ పదాలు అంటే ఎక్కడైతే అంటే ఎందులో అంటే ఏ శబ్దంలో అయితే అంటే ఎక్కడైతే చ సంస్కృతం రాసుకోండి, చ హిందీ శబ్దం రాసుకోండి. చ అంటే ఏంటి? బ్రాకెట్ మరియు. చ అంటే ఏంటి? మరియు. ఇంకా లేదా మరియు అన్న ఇంకా అని ఒకటి. రాముడు ఇంకా, లక్ష్మణుడు ఇంకా అంటాం కదా. ఇంకా భరతుడు వచ్చాడు, అలాగా రాముడు మరియు లక్ష్మణుడు వచ్చారు. రాముడు మరియు భరతుడు ఇంకా లక్ష్మణుడికి వచ్చాడు. మరియు లక్ష్మణుడు ఇంకా శబ్దం ఉపయోగిస్తుంది. మరియు ఇంకా అనేది ఇలాంటి అర్థం చా శబ్దం ఉపయోగిస్తుంది. చా శబ్దం యొక్క అర్థం. అందుకే ఎక్కడైతే చా బ్రాకెట్లో మరియు లేదా ఇంకా అని పెట్టుకోండి. మరియు లేదా ఇంకా సందర్భం బట్టి అది ఉపయోగిస్తాం. మరియు లేదా ఇంకా బ్రాకెట్లో చేసుకోండి. ఎక్కడైతే చా శబ్దం యొక్క అర్థం దాగి ఉంటే, ఎక్కడైతే చా శబ్దం యొక్క అర్థం దాగి ఉంటే దాన్ని ద్వంద్వ సమాసం అంటాము. ఎక్కడైతే అంటే ఎక్కడైతే లేదా ఎందులో అయితే, అంటే ఎక్కడైతే ఏ శబ్దంలో అయితే నాకు తాత్పర్యం. ఎక్కడైతే అంటే ఏ శబ్దంలో అయితే చా యొక్క అర్థము దాగి ఉంటే, చా అని ఇన్వర్టెడ్ కామాస్ పెట్టుకోండి. చా యొక్క అర్థం దాగి ఉంటే దానిని ద్వంద్వ సమాసం అంటాము. ద్వంద్వ సమాసం అంటాము. ద్వంద్వ సమాసం అంటాము. ఈ ద్వంద్వ సమాసంలో రెండు పదాల యొక్క అర్థం ముఖ్యంగా ఉంటుంది. ఈ ద్వంద్వ సమాసంలో రెండు పదాల యొక్క అర్థము ముఖ్యంగా ఉంటుంది అంటే ప్రధానంగా ఉంటుంది. ప్రధానంగా ఉంటుందంటే ముఖ్యంగా ఉంటుంది ఒకటే. రెండు పదాల యొక్క అర్థం అంటే పూర్వ పదం యొక్క అర్థము, ఉత్తర పదం యొక్క అర్థం. అది అక్కడ రెండు పదాలు అంటే ఆ రకంగా తీసుకోవాలి.
ఈ సమాసంలో రెండు పదాల యొక్క అర్థము అంటే పూర్వపదం యొక్క అర్థము, ఉత్తర పదం యొక్క అర్థము ముఖ్యంగా ఉంటుంది లేదా ప్రధానంగా ఉంటుంది. ఈ సమాసంలో రెండు పదాల యొక్క అర్థం ప్రధానంగా ఉంటుంది. ఈ సమాసాన్ని గుర్తించడం ఎలా అంటే, ఈ సమాసంను గుర్తించడం ఎలాగా అంటే, ఈ సమాసాన్ని గుర్తించడం ఎలా అంటే ఈ సమాసాన్ని గుర్తించడం ఎలా అంటే డాష్ ఇచ్చి రాసుకోండి. ఈ సమాసాన్ని గుర్తించాలి అంటే అలా రాసుకోవట్లేదు సింపుల్ గా. ఈ సమాసాన్ని గుర్తించాలి అంటే ఇది ద్వంద్వ సమాసమా, ఇదే సమాసం ఎలా గుర్తిస్తాం? ఈ సమాసాన్ని గుర్తించాలంటే డాష్ రాసుకోండి. ఎక్కడైతే అర్థము చెప్పినప్పుడు మధ్యలో ఇంకా అనే అర్థం, ఇంకా లేదా మరియు అనే అర్థం వచ్చినట్లయితే, ఇంకా అనే అర్థం, ఇంకా అంటే మరియు, ఇంకా అని చెప్తుందా, మధ్యలో అర్థం చెప్పేటప్పుడు మధ్యలో ఇంకా అనే అర్థం వచ్చినట్లయితే, ఇది ఇంకా అంటే చా యొక్క అర్థం అనమాట. అని చెప్పుకుని ఒక వాక్యం చెప్పుకుంటూ వస్తాం. మధ్యలో రాముడు లక్ష్మణుడు వచ్చారండి, రాముడు లక్ష్మణుడు, ఇంకా సీత కూడా వచ్చింది, ఇంకా మధ్యలో చెప్పామా? ఆ మధ్యలో ఇంకా అని చెప్పి చెప్తున్నాం, డైరెక్ట్గా కలిపాం. రాముడు లక్ష్మణుడు వచ్చారని చెప్పాం, ఇంకా ఎవరు వచ్చారు అంటే సీత కూడా వచ్చింది, శత్రుఘ్నుడు వచ్చాడు, ఇంకా వేరే వాళ్ళు అక్కడ బంధు బాంధవులు వచ్చారు. ఓకేనా? అలాగే మనం ఇంకా అనే శబ్దాన్ని మధ్యలో ఉపయోగిస్తామట. మనం మధ్యలో లౌకిక వివాహాన్ని ఉపయోగిస్తుంటాం. ఇంకెవరు వచ్చారండి? అట్లా ఇంకా అని చెప్పి అర్థం ఎక్కడ దాగి ఉంటే దాన్ని ద్వంద్వ సమాసం గుర్తించాలి. ఓకేనా? ద్వంద్వ సమాసాన్ని గుర్తించడం ఎలా అంటే, ఎక్కడైతే అర్థం చెప్పినప్పుడు మధ్యలో ఇంకా అనే అర్థం వచ్చినట్లయితే దానిని ద్వంద్వ సమాసంగా గుర్తించాలి. ఈ సమాసం మూడు రకాలు. ఈ ద్వంద్వ సమాసానికి మూడు రకాలు. ఈ సమాసం మూడు రకాలు. ఈ ద్వంద్వ సమాసం మూడు రకాలుగా ఉంటుంది. ఈ ద్వంద్వ సమాసం మూడు రకాలుగా ఉంటుంది. అవి ఒకటి ఇతరేతర యోగ ద్వంద్వ సమాసము, ఇతరేతర ద్వంద్వ సమాసము, ఇతరేతర ద్వంద్వ సమాసము, రెండు సమాహార ద్వంద్వ సమాసము, మూడు ఏకశేష సమాసము. ఏకశేష ద్వంద్వ సమాసం. ఏకశేష అంటే ఒకటే శేషంగా మిగులుతున్నా. ఏకశేష ద్వంద్వ సమాసం. ఓకేనా? ఈ ద్వంద్వ సమాసానికి మూడు రకాలు చెప్పుకున్నాం. ఇతరేతర ద్వంద్వ సమాసం, సమాహార ద్వంద్వ సమాసం, ఏకశేష ద్వంద్వ సమాసం. ఇవి ద్వంద్వ సమాసానికి అంతర్గతంలో వస్తాయి. అవి ఏంటో ఒక్కోటి రేపు మనం చూద్దాం. మస్తు ఈ రకంగా మనం ద్వంద్వ సమాసం యొక్క ఒక సంక్షిప్తమైన పరిచయం చెప్పుకున్నాం. ద్వంద్వ సమాసంలో రెండు పదాలకు ప్రాధాన్యత ఉంటుంది. ఎక్కడైతే మనం అర్థం చెప్పినప్పుడు చా యొక్క అర్థం ఉంటేనా, అంటే చా అంటే ఇంకా అనే అర్థం వచ్చినట్లయితే ఆ ద్వంద్వ సమాసంగా గుర్తించాలి. ఈ సమాసం మూడు రకాలుగా ఉంటుంది. ఆ మూడు రకాల పేర్లు మనం ఉల్లేఖించుకున్నాం. వస్తూ మిగిలినట్టు ఒక్కొక్కటి అంశాలు రేపు చెప్పుకుందాం. రేపు గో శబ్దం యొక్క రూపాలు రాసుకొచ్చేయండి. అస్ధాతు యొక్క 10 రకాలను రూపాలు రాసుకొని వచ్చేయండి. వస్తూ మిగిలిన అంశాలు చూద్దాం. శాంతి పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః,
सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। ధన్యవాదాలు గురుగారు. ओम नमस्ते गुरुजी महोदय।